హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో కంటిన్యూ చేద్దాం. ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వెంట్. వాట్ ఆర్ ది వాల్యూస్ రిక్వైర్డ్ ఫర్ ది సివిల్ సర్వెంట్? దాంట్లో మనం ఇవాళ టాలరెన్స్ గురించి మాట్లాడుకుందాం. బై డెఫినేషన్ టాలరెన్స్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు రెస్పెక్టింగ్ అండ్ అకామిడేటింగ్ ది అదర్స్ యాటిట్యూడ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ అదర్స్. సో యాజ్ ఎ పర్సన్ మనకంటూ కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, మనకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒపీనియన్స్ ఉంటాయి. మనలాగే ఎదుటి మనిషికి కూడా వాళ్ళ ఒపీనియన్స్, పర్స్పెక్టివ్స్, వాళ్ళ రిచువల్స్ అవన్నీ వాళ్ళకు ఉంటాయి. సో అందరికీ అలాగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు నాకున్న యాటిట్యూడే ఇంకొకరికి ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాడి యాటిట్యూడ్ని కూడా నేను వినగలగాలి, టాలరేట్ చేయగలగాలి. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ యాటిట్యూడ్ ఆల్సో. ఆ యాటిట్యూడ్ అంతా తన ఎక్స్పీరియన్స్తో ఫామ్ అయింది. అందరికీ సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. సో దాన్ని టాలరేట్ చేయగలగాలి. సో దట్ ఈస్ ది టాలరెన్స్. ఫర్ సపోజ్ ఒక డిస్ట్రిక్ట్లో కొత్తగా ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అపాయింట్ అయ్యాడు అండ్ హీ బిలాంగ్స్ టు రిలీజియన్ ఏ సపోజ్. బట్ డిస్ట్రిక్ట్లో రిలీజియన్ బి ఇస్ ది మెజారిటీ. అంటే రిలీజియన్ బికి ఉండే రిచువల్స్ అవన్నీ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అండ్ మెజారిటీ ఉండడం వల్ల ఎక్కువ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ రిలీజియన్ ఏ అవ్వడం వల్ల డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఈ రిలీజియన్ బి చేసే రిచువల్స్ ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. కొన్నిసార్లు తనకి చాలా డీవియంట్గా, అన్కంఫర్టబుల్గా కూడా అనిపిస్తాయి. కానీ బీయింగ్ ఎ సివిల్ సర్వెంట్ హీ హ్యాస్ టు బి టాలరెంట్ టు దోస్ రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆల్సో. హీ షుడ్ యాక్సెప్ట్ దెమ్. యాక్సెప్ట్ చేసి వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడే దేర్ వుడ్ బి ఎ కోఆర్డినేషన్ బిట్వీన్ ది గవర్నెన్స్ అండ్ ది పీపుల్. నౌ ఒక సివిల్ సర్వెంట్కి టాలరెన్స్ ఎందుకు ఉండాలి? టు బ్రింగ్ హార్మోనీ బిట్వీన్ ది గవర్నెన్స్ అండ్ పీపుల్. నెక్స్ట్ ఏమో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేయడానికి. దాంతోపాటు ఏవైతే డెసిషన్స్ అండ్ పాలసీస్ తీసుకుంటారో అవి ఎఫెక్టివ్గా, అకామిడేటింగ్గా ఉండడానికి. ఇప్పుడు ఈ రిలీజియన్ ఏకి సంబంధించిన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి డిస్ట్రిక్ట్ బికి నచ్చని పాలసీస్ తయారు చేస్తే కమ్యూనల్ రైట్స్ అవుతాయి. అదే రిలీజియన్ బిని అర్థం చేసుకుని వాళ్ళ ప్రకారంగా పాలసీస్ని చేస్తే కమ్యూనల్ హార్మోనీ అనేది ఎన్హాన్స్ అవుద్ది. దాంతోపాటు ఏంటంటే దిస్ రిలీజియన్ బి పీపుల్ వుడ్ ఆల్సో లవ్ హిమ్. తన్ని హేట్రెడ్తో చూడరు. ఒకవేళ రిలీజియన్ ఏ వీళ్ళకి నచ్చని పాలసీస్ తయారు చేస్తే లాట్ ఆఫ్ హేట్రెడ్ పెరిగిపోతుంది, హేట్ స్పీచ్ పెరిగిపోతుంది, ప్రాపగాండా అంతా నెగిటివ్గా జరుగుద్ది. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో సివిల్ సర్వెంట్ షుడ్ బి మోర్ టాలరెంట్. దాంతోపాటు ఏంటంటే హీ షుడ్ ఎంపథైజ్ విత్ ద పీపుల్. సో ఒక సివిల్ సర్వెంట్కి టాలరెన్స్ ఉంటే హీ విల్ ఎంపథైజ్ విత్ ద పీపుల్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుంటారు. తినకే ఒక నెగటివ్ యాటిట్యూడ్ ఆర్ ఒపీనియన్ ఉంటే వాళ్ళ మాట తిను విన్ను, తిన మాట వాళ్ళు విన్ను. సో దీనివల్ల ఏమీ రాదు. సో టాలరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఫర్ సపోజ్ ఇంటాలరెన్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మిడివల్ హిస్టరీ నుంచి ఒక ఎగ్జాంపుల్. అల్లావుద్దీన్ ఖిల్జీ జజియా ట్యాక్స్ వేసేవాడు హిందూస్ మీద. సో ఈ డిస్క్రిమినేటరీ ట్యాక్స్ టువర్డ్స్ వన్ రిలీజియన్ కొంచెం ఇంటాలరెంట్ బిహేవియర్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ చూపిస్తుంది. ఆయన ఎంత మంచి పనులు చేసినా కూడా చరిత్ర ఆయన్ని హీ వాజ్ ఇంటాలరెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అండ్ టాలరెన్స్కి ఒక ఎగ్జాంపుల్, యూజువల్గా ఫెస్టివల్స్ అవుతున్నప్పుడు లౌడ్ స్పీకర్స్ పెడతారు. సో వన్ ఫెస్టివల్ మే బీ కన్సర్న్ విత్ వన్ రిలీజియన్. ఆ రిలీజియన్ వాళ్ళ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు లౌడ్ స్పీకర్స్ పెట్టినప్పుడు చుట్టూ ఉండి మిగతా జనాలు లైక్ మిగతా రిలీజియన్ పీపుల్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. అయినా కూడా ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కంప్లైంట్ చేయకుండా కోఆపరేట్ చేస్తున్నారు చూడండి, దాన్ని టాలరెన్స్ అంటాం. వీ కెన్ సీ దట్ అ లాట్ ఇన్ ఇండియా. అందుకే ఇండియాలో యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టాలరెన్స్? అసలు టాలరెన్స్ అనేది ఎందుకు ఉండాలి? మన బిలీఫ్ సిస్టమే ప్రతిసారి కరెక్ట్ అనుకోవడం తప్పు అనమాట. బికాస్ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ మనం అనుకుంటుంది తప్పు. లైక్ చిన్నప్పటి నుంచి ఒక కండిషన్ ఉంటుంది. పేరెంట్స్ కానీ సొసైటీకి చేసిన కండిషనింగ్ ఏంటి? ట్రాన్స్జెండర్స్ ఆర్ డేంజరస్, దే ఆర్ అన్టచబుల్స్. సో పేరెంట్స్ కానీ సొసైటీ కానీ వాళ్ళు చిరాగ్గా చూడడం అలవాటు అయిపోయి పిల్లలు కూడా అలాగే చూడడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టంలో ట్రాన్స్జెండర్స్ వైపు నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి? అది నిజం కాదు కదా, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్.
సో మనం ఎప్పుడైతే టాలరెంట్గా ఉంటామో, ఇఫ్ వీ బికమ్ సివిల్ సర్వెంట్ అండ్ ఇఫ్ వీఆర్ టాలరెంట్ టు దెమ్, వాళ్ళు చెప్పుకునే ఎమోషన్స్, ఫీలింగ్స్, సిచ్యువేషన్స్, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించడం మొదలు పెడతాం. సో వీ షుడ్ బి టాలరెంట్ టు కరెక్ట్ అవర్ బిలీఫ్ సిస్టమ్. నెక్స్ట్, దిస్ విల్ ఆల్సో ప్రమోట్ డైవర్సిటీ. సో బేసిక్గా ఏంటంటే, టాలరెంట్గా ఉన్నావు అంటే నువ్వు పక్కనోడిని వింటున్నావు, పక్కనోడిని అర్థం చేసుకుంటున్నావు. దానివల్ల ఏమవుతుంది, నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఇంకోటి కల్చర్ ఇంటరాక్షన్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ టాలరెంట్ విత్ అదర్ కల్చర్, వాళ్ళ కల్చర్ గురించి నువ్వు తెలుసుకుంటావు, నీ కల్చర్ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. దీంట్లో ఎస్పెషల్గా బెనిఫిట్ అయ్యేది ఎవరంటే మైనారిటీ కల్చర్ ఉన్నవాళ్ళు. బేసిక్గా చాలామంది ట్రైబ్స్ వాళ్ళు ఇన్ పాపులేషన్ చాలా చిన్న సైజ్, సో దే వుడ్ బి మైనారిటీస్, కానీ వాళ్ళ కల్చర్ చాలా రిచ్గా ఉండొచ్చు. ఇఫ్ సపోజ్ అందరూ ఆ కల్చర్కి టాలరెంట్గా ఉన్నారంటే వాళ్ళ కల్చర్ని మనం అబ్జార్బ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి, చాలా కల్చర్స్ బతికుంటాయి. లైక్ అందరూ డామినేట్ చేసి, లైక్ ది మెజారిటీ డామినేట్ చేసి టాలరెంట్గా ఉండకుండా ఇంటాలరెంట్గా ఉండి వాళ్ళ కల్చర్ని చంపడం కన్నా, ఇఫ్ దే ఆర్ టాలరెంట్, వాళ్ళ కల్చర్ని ప్రాపగేట్ చేస్తే ఇండియాలోనే అండ్ గ్లోబలీ కూడా ఇట్ ప్రమోట్స్ డైవర్సిటీ. దేర్ షుడ్ బి నో డామినెన్స్. నెక్స్ట్, థర్డ్ థింగ్ ఏంటంటే, న్యూ ఐడియాస్ కెన్ బి డిస్కస్డ్. మనం టాలరెంట్గా ఉంటే ఏమవుతుందంటే, పక్కనోడు ఐడియాస్ని ప్రిజుడిస్ లేకుండా వింటే, జడ్జ్ చేయకుండా వింటే వాడు చెప్పే పాయింట్ అర్థమవుతుంది. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఇండిజీనియస్ నాలెడ్జ్. ట్రైబ్స్కి మంచి ఇండిజీనియస్ నాలెడ్జ్ ఉంటుంది, లోకల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది. మోడర్న్ సైంటిస్ట్కి టెక్నాలజీ ప్రకారంగా నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు టాలరెంట్గా ఉంటాయి. యూజువల్లీ మోడర్న్ సైంటిస్ట్ ఆర్ రెసిస్టెంట్ టు ది ఇండిజీనియస్ నాలెడ్జ్. అలా కాకుండా ఇఫ్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ టాలరెంట్ టు ది ఇండిజీనియస్ పీపుల్ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేస్తారు. అవి సైంటిస్ట్కి ఆర్ ద మోడర్న్ సైంటిస్ట్కి హెల్ప్ చేస్తాయి. సో మోడర్న్ సైంటిస్ట్ చేసే ఇన్నోవేషన్స్ తిరిగి మళ్ళీ ఈ ఇండిజీనియస్ పీపుల్కి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ వాళ్ళు టాలరెంట్గా లేకపోతే ఎవడి మాట ఎవడు విండు. సో దే వుడ్ బి నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. నెక్స్ట్, టాలరెంట్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ రెడ్యూసెస్ ది హేట్ అండ్ ఆల్సో ఇంక్రీజెస్ ది రెస్పెక్ట్ బిట్వీన్ ఈచ్ అదర్. సో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది బాగా పెరుగుతుంది. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఈయన యాక్చువల్లీ రైటెస్ట్ వింగ్ లీడర్ అనమాట, రైటెస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. అయినా కూడా ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ లాగా నెహ్రూ క్యాబినెట్లో వర్క్ చేశారు. నెహ్రూ ఈజ్ అ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్. సో వీళ్ళిద్దరికీ ఐడియాలజికల్గా డిఫరెన్స్ ఉంది. అయినా కూడా నేషన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా దే యూస్ టు డిబేట్, డిస్కస్. కానీ డిబేట్ అండ్ డిస్కషన్ అయినా కూడా దే యూస్ టు టాలరేట్ ది ఆపోజిట్ వ్యూస్ విత్ డిగ్నిటీ. సో పక్కనోడు చెప్పేది కూడా టాలరేట్ చేసేవాళ్ళు, వినేవాళ్ళు, వాళ్ళలో పాయింట్ ఏమైనా ఉందేమో అని ఆలోచించేవాళ్ళు. సో హీ యూస్ టు టాలరేట్ ద వ్యూస్ ఆఫ్ ది అపోజిషన్, ఐడియాలజికల్ అపోజిషన్ ఉన్నా కూడా హీ యూస్ టు టాలరేట్ ది వ్యూస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టాలరెన్స్. నౌ లెట్ us see another value, కంపాషన్ టువర్డ్స్ ది వీకర్ సెక్షన్స్. అసలు వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు? బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు, కానీ బెగర్స్, ఆర్ఫన్స్, డెజర్టెడ్ సీనియర్ సిటిజన్స్, డెస్టిట్యూట్స్, SC/STs, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరూ కొంచెం వీకర్ సెక్షన్స్. బికాస్ వీళ్ళకి ఎయిదర్ రిసోర్సెస్ అయినా సరిగ్గా అందలేదు బై హిస్టరీ, ఆర్ వాళ్ళ రిసోర్సెస్ని వాడుకునే అంత ఎంపవర్ అయ్యి లేరు. సో వీళ్ళకి హెల్ప్ చేయాలి. దానికి ఒక సివిల్ సర్వెంట్కి కంపాషన్ ఉండాలి. సో కంపాషన్కి పెన్ అండ్ పేపర్ డెఫినేషన్ ఏంటి? కంపాషన్ ఈజ్ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్, సఫరింగ్ కంబైన్డ్ విత్ అ డిజైర్ టు హెల్ప్. సో కంపాషన్ అనేది ఏంటి అంటే, పక్కనోడి ఎమోషన్స్ని ఫుల్గా అర్థం చేసుకోవడం. ఎంపతి అన్నా ఫుల్గా పక్కనోడి ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. కానీ కంపాషన్లో ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది. అది ఏంటంటే, వాడి సఫరింగ్ని తగ్గించడానికి ఈ మనిషి ఏదో చేయడానికి ట్రై చేస్తాడు. సింపతి అంటే ఫీలింగ్ పిటీ ఫర్ అదర్స్. ఎంపతి అంటే కంప్లీట్గా వాడి ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకుని వాడి షూస్కి వెళ్ళి వాడు ఎంత ఫీల్ అవుతానో నువ్వు అంతే ఫీల్ అవుతావు. అది ఎంపతి. కంపాషన్ ఇస్ ఎంపతి
ప్లస్ డూయింగ్ సంథింగ్ టు రెడ్యూస్ దట్ పెయిన్ అనమాట. సో కంపాషన్లో ఏంటి, ఏదో ఒక హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్ ఎందుకు ఉండాలి? రిచ్, ఇన్ఫ్లుయెన్షియల్, ఎడ్యుకేటెడ్ పీపుల్కి యూజువల్గా వాయిస్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, మనీ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్కి ఏం కావాలో అది సాధించుకోగలరు. కానీ వీకర్ సెక్షన్కి ఏంటి అంటే ఫస్ట్ వాయిస్ ఉండదు, వాళ్ళకి ఏం కావాలో చెప్పడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరకదు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళ ఇంట్రెస్ట్ని సబ్డ్యూమ్ చేసేస్తూ ఉంటారు. సో అందుకు ఒక సివిల్ సర్వెంట్ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ ది వీకర్ సెక్షన్స్. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ మదర్ తెరిసా. పక్కన వాళ్ళ పెయిన్ని ఫీల్ అవ్వడమే కాకుండా షీ హ్యాస్ స్టార్టెడ్ హెల్పింగ్. పక్కన వాళ్ళ పెయిన్ని ఫీల్ అవ్వడమే కాకుండా షీ హ్యాస్ హెల్ప్డ్ అ లాట్. దాంతోపాటు ఇంకొక ఎగ్జాంపుల్ రీసెంట్ మిస్టర్ ప్రశాంత్ నాయర్, హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కేరళ క్యాడర్ అనమాట. ఆయన ఒక క్యాంపెయిన్ రన్ చేశారు, కంపాషనేట్ కాజికోడ్ అని. దీంట్లో ఏంటంటే ఎవరికైతే ఇల్లు రిక్వైర్మెంట్ ఉంటుందో, లైక్ ది మెంటలీ ఛాలెంజ్డ్, ఆర్ఫన్స్ ఆర్ ది డెజర్టెడ్ సీనియర్ సిటిజన్స్, అవి తీసుకెళ్ళి వెబ్సైట్లో పోస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది అంటే డోనార్స్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకుని వాళ్ళకి డొనేట్ చేసేవాళ్ళు. సో ఈ డిజిటల్గానే హీ హ్యాస్ క్రియేటెడ్ అ నెట్వర్క్. సో దీన్ని అందుకు కంపాషనేట్ కోజికోడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్లా చేశారనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మహారాష్ట్ర క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్, హిస్ నేమ్ ఇస్ జి శ్రీకాంత్. ఈయన కంపాషనేట్ వాల్స్ చేశారు. ఇది మనం చాలా చోట్ల చూసి కూడా ఉంటాం. ఒక వాల్ అంతా పెయింట్ చేసేసి అక్కడ రాస్తాడు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్లోత్స్ విచ్ ఆర్ సర్ప్లస్, షూస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేయండి. సో దట్ ఏంటంటే పూర్ పీపుల్ హూ కెనాట్ ఎఫర్ట్ అక్కడి నుంచి తీసుకుంటారు అని. సో ఆ వాల్ దగ్గర ఒక చిన్న డెస్క్లా పెట్టేసి అక్కడ క్లోత్స్ కానీ షూస్ కానీ ఏవైతే నీకు వద్దనుకుంటున్నావు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐడియా. సో కంపాషన్ ఉంటే ఇలాంటి ఐడియాస్ వచ్చి యూ కెన్ హెల్ప్ పీపుల్. వాళ్ళ సఫరింగ్ని చూసి మనం పెయిన్ఫుల్ ఫీల్ అవ్వడంతో పాటు యూ కెన్ హెల్ప్ దెమ్ అనమాట. నెక్స్ట్ కంపాషన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ గవర్నెన్స్. నెక్స్ట్ ఎంపవర్స్ ది వల్నరబుల్ పీపుల్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ది హార్మోనీ ఇన్ ద సొసైటీ. ఇంకొక లాస్ట్ వాల్యూ ఉంది, అది ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ అంటే ఎలా ఉందో విషయాన్ని అలాగే చూడడం, నీ డిఫరెంట్ ఒపీనియన్సో, నీ ప్రిజుడిస్తోనో, నీ ఎమోషన్స్తోనో చూడడం కాకుండా అసలు రియల్గా వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ అని చూడడం. సో పెన్ అండ్ పేపర్ డెఫినేషన్ ఇస్ ఆబ్జెక్టివిటీ ఈజ్ అన్ ఎబిలిటీ టు take or make decisions or forms based on the facts, evidence and rational thinking. So దీనికి ఒక లాజిక్ ఉంటుంది, without being influenced by the personal feelings, biases and the prejudice. సో biases, prejudice, personal feelings లా కాకుండా యాక్చువల్గా అక్కడ ఏముంది, ఫ్యాక్ట్స్తో డేటా డ్రివెన్ డెసిషన్స్ని తీసుకోవడం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జస్టిస్ రజన్ గగోయ్ అయోధ్య కేస్ వర్డిక్ట్. యూ ఆల్ నో దట్ ఇట్ వాజ్ అ సెన్సిటివ్ కేస్. ఆయనకంటూ పర్సనల్ ఒపీనియన్స్ ఏమైనా ఉండొచ్చు, హీ మే బీ బయాస్డ్, లైక్ ఇవ్వాలి ఇవ్వకూడదు, కరెక్ట్ రాంగ్ ఇలాగ చాలా ఉండొచ్చు. బట్ ఆయన జడ్జ్మెంట్ అంతా వాజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే అండ్ ఎవిడెన్స్. సో ఇలా ఉన్నప్పుడు దిస్ ఇస్ నోన్ యాజ్ ఆబ్జెక్టివిటీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఒపీనియన్స్ ద డెసిషన్ ఇస్ టేకెన్ విత్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంటెన్షన్స్ అలాంగ్ విత్ సపోర్టెడ్ బై ది ఎవిడెన్స్ అనమాట. నౌ ఈ ఆబ్జెక్టివిటీని డిస్ట్రక్ట్ చేసేది ఏంటి? యూజువల్గా ఆబ్జెక్టివిటీని డిస్ట్రక్ట్ చేసే సబ్జెక్టివిటీ, దట్ ఈస్ అవర్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ బయాసెస్. సో ఫస్ట్ వన్ ఏంటి, స్టీరియోటైప్స్. స్టీరియోటైప్స్ ఆబ్జెక్టివిటీని డిస్ట్రాయ్ చేస్తాయి. లైక్ స్టీరియోటైప్స్లో ఏంటంటే జనరలైజ్ చేసేయాలనుకుంటాం. సో దే ఆర్ అసెస్డ్, ఒక గ్రూప్ కానీ ఒక పర్సన్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఇస్ అసెస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ఒపీనియన్. అయితే ఒక కేసు ఉంది, ఒక విలేజ్ నుంచి చాలా ఫేక్ పిటిషన్స్ వచ్చేవి కలెక్టరేట్ ఆఫీస్కి. సో దీనివల్ల ఏమైంది అంటే అందరూ ఫిక్స్ అయిపోయారు, ఆ విలేజ్ నుంచి వచ్చిందంటే ఫేక్ పిటిషన్ అయి ఉంటుంది అని. సో అలా ఫిక్స్ అయిపోవడం ఇస్ ప్రాబ్లమ్, బికాజ్ ఆ 100 ఆఫ్ పిటిషన్స్ వచ్చినప్పుడు దాంట్లో దేర్ వుడ్ బి 99 ఫేక్, బట్ దేర్ వుడ్ బి 1 పిటిషన్ విచ్ వుడ్ బి జెన్యూన్. సో అన్నిటినీ క్లాసిఫై చేసినట్టు దాన్ని కూడా అది ఫేక్ అని నువ్వు ప్రిజుడిస్తో ఆల్రెడీ క్లాసిఫై చేయకూడదు.
సో అలా చేయకపోవడమే ఆబ్జెక్టివిటీ. నెక్స్ట్, ఉమెన్ కాంట్ డూ మార్షల్ ఆర్ట్. దిస్ ఈజ్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అనమాట. నీకు సబ్జెక్టివ్ ఫీలింగ్ ఎలా ఉందో నువ్వు ఎదుటని అలాగే చూస్తావు. ఇఫ్ యూ క్యాపబుల్ ఉమెన్ హూ కెన్ డూ మార్షల్ ఆర్ట్స్ని నువ్వు చూసినా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ హర్ ఆబ్జెక్టివ్లీ, బికాస్ ఉమెన్ కాబట్టి ఖచ్చితంగా రాదు, ఇలాంటి సబ్జెక్టివిటీ ఉండకుండా ఆబ్జెక్టివ్గా ఆలోచించాలి. నెక్స్ట్, హాలో ఎఫెక్ట్ అంటే ఒక పర్సన్ని ఒక ట్రైట్, ఒక క్వాలిటీతో జడ్జ్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ ఇంటెలిజెంట్, ఇంగ్లీష్ రాకపోతే ఇంటెలిజెంట్ కాదు. దిస్ ఈజ్ అన్ హాలో ఎఫెక్ట్. అంటే ఇది ఆబ్జెక్టివిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంగ్లీష్ రాకపోయినా మేబీ హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెక్నాలజీ, హీ ఈజ్ వెరీ గ్రేట్ ఎట్ ఆర్ట్స్, ఇలా అవ్వచ్చు కదా. సో ఒక ట్రేడ్తో జడ్జ్ చేయకూడదు టు కీప్ అప్ ది ఆబ్జెక్టివిటీ. నెక్స్ట్ ఏంటంటే ప్రైమరీ ఎఫెక్ట్. దిస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ ఇక్కడే వస్తుంది అనమాట. సో ఒక పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, దానికి ఒక టీమ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది, ఫుల్లీ ఎక్విప్డ్ ఉంది. సో ఈ ఇంప్రెషన్ పడిపోయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం బాగాలేకపోయినా, కొంచెం అప్స్ అండ్ డౌన్స్, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా పర్లేదులే ముందు బాగానే ఉండే కదా ఇప్పుడు బాగాలేదేమో, బట్ దే విల్ చేంజ్ ఆటోమేటిక్లీ, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదని ఆ ఇన్స్పెక్షన్ టీమ్ అంత పాజిటివ్ రిపోర్ట్ రాసి వెళ్ళిపోయింది అనుకో, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఇంప్రెషన్లో బాగుంది కదా అన్నది కంటిన్యూ చేయకూడదు అనమాట. సో ప్రైమరీ ఎఫెక్ట్ ఇస్ ది ప్రాబ్లం. ప్రతిసారి ఎవ్రీ టైం ఇన్స్పెక్షన్లో ఆ కేస్ని ఫ్రెష్గానే చూడాలి. ఓన్లీ దెన్ ఆబ్జెక్టివిటీ విల్ సస్టైన్. సో దీంతో మనం సిలబస్లో ఉన్న వాల్యూస్ని కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ.